సాంబార్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఒకసారి చెప్తాను. గుమ్మడికాయ, టమాటాలు, వంకాయలు, ఉల్లిపాయ, ములక్కాడ, క్యాప్సికం, ఉడికించిన కందిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, మెంతులు, ఎండుమిరపకాయలు, ఆశీర్వాద్ కారపొడి, ఆశీర్వాద్ పసుపు పొడి, ఆశీర్వాద్ ధనియాల పొడి, అలాగే చింతపండు గుజ్జు. సో ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను. ముందే మనం కందిపప్పుని ఉడికించి పెట్టుకోవాలి. సాంబార్కి ఎప్పుడు కందిపప్పు మెత్తగా ఉడికించాలి. నూనె వేసుకొని నూనె వేడెక్కాక ఫస్ట్ మనం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటలాడాలి. తర్వాత కొన్ని మెంతులు, అలాగే కాస్త జీలకర్ర, ఎండుమిరపకాయలు, వేసి బాగా వేగనివ్వాలి. అలాగే పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేయాలి. ఇప్పుడు పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. సాంబార్కి ఎప్పుడు ఉల్లిపాయలు పెద్దగా కట్ చేస్తేనే బాగుంటుంది, లేదా చిన్న సాంబార్ ఉల్లిపాయలు దొరికితే వేసుకుంటే మరీ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ములక్కాడ ముక్కలు వేసుకున్నాం. సాంబార్లో అన్నిటికన్నా వెజిటేబుల్స్లో ములక్కాడ ముక్కలు ఇచ్చే రుచే వేరండి. మా ఇంట్లో అయితే ఎక్కువ వేస్తూ ఉంటాం. సాంబార్లో ముల్లంగి వేసినా బాగుంటుంది, అలాగే సొరకాయ కూడా వేసుకుంటారు, బుడిమకాయ వేసుకుంటారు, దోసకాయ వేసుకుంటారు. రకరకాలుగా అంటే వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు అండి, మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అలాగే గుమ్మడికాయ ముక్కలు. సాంబార్లో గుమ్మడికాయ ముక్కలు భలే ఉంటాయండి. గుమ్మడికాయ ముక్కలు ఏమో లైట్ ఆ తీపినిస్తూ బాగుంటుంది. గుమ్మడికాయ ముక్కలకి స్కిన్ తీసి వేస్తారు చాలామంది, కానీ తొక్కతోనే రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వంకాయలు, నేను బెండకాయలు కూడా వేస్తాను ఒక్కొక్కసారి సాంబార్లో. మా చిన్నబ్బాయికి సాంబార్లో వేసిన బెండకాయలు అంటే చాలా ఇష్టం. అలాగే క్యారెట్, తాలింపులో ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఒక 20% చక్కగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ఆశీర్వాద్ పసుపు వేస్తున్నాం. పసుపు వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తాం. అయితే కరివేపాకు నేను తాలింపులో కొంచెం సాంబార్ మరుగుతున్నప్పుడు కొంచెం వేస్తాను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులో క్యాప్సికమ్ కూడా ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాం. బాగుంటుందండి, చాలామంది వేసుకోరు, బట్ అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా ఒకదాని తర్వాత ఒక వెజిటేబుల్ వేసి మంచిగా వేయించుకోవాలి. అలాగే 2 టమాటాలు పెద్ద సైజులో కట్ చేశాను, అది కూడా వేస్తాను. ఇప్పుడు మనం తీసుకునే వెజిటేబుల్స్కి, అలాగే చింతపండు గుజ్జుకి, పప్పుకి సరిపడా ఉప్పు వేసేద్దాం. ఇప్పుడు మనం కాస్త ఇంగువ వేసుకోవాలి. తరువాత కాస్త చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఆశీర్వాద్ ధనియాల పొడి, ఆశీర్వాద్ కారపొడి వేస్తున్నాం.
ఒక టీ స్పూన్ అంతా ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ వేస్తున్నాం. ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ నాణ్యమైన మిరపకాయలతో తయారు చేస్తారు. కలర్, రుచి చాలా బాగుంటుంది. ఈరోజు కొంచెం మనం సాంబార్ స్పైసీగా చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసాను. అలాగే ఆశీర్వాద్ ధనియాల పొడి కూడా వేసుకున్నాం. అర స్పూను ఆశీర్వాద్ ధనియాల పొడి. అన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 15 నిమిషాలు బాగా ఉడకాలి. చింతపండు గుజ్జు వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత అప్పుడే మనం ఉడికించుకున్న కందిపప్పు వేసుకోవాలి. ఉడికించుకున్న కందిపప్పు మటుకి సాఫ్ట్గా ఉండాలి. దానా ఉంటే మటుకి సాంబార్కి బాగుండదు. ఎంత మెత్తగా కుక్ చేస్తే సాంబార్ మంచి థిక్గా ఆ కన్సిస్టెన్సీ బాగుంటుంది. మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతాయి వెజిటేబుల్స్. బాగా మరగాలి. వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న కందిపప్పు వేయాలి. కందిపప్పు వేసేటప్పటికి కొంచెం పల్చగానే ఉండాలి సాంబారు, ఎందుకంటే బాగా ఉడికిన తర్వాత థిక్ అయిపోతుంది. చూడండి ఎంత థిక్గా ఉందో. ఇప్పుడు మనం ఇందులో నీళ్లు వేసుకొని పల్చగా చేసుకుందాం. మళ్ళీ బాగా ఉడకాలి. నీళ్లు వేసాను, చూసుకొని వేసుకోవాలన్నమాట. మొత్తం సాంబార్ ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ రావాలి. సో ఇప్పుడు కొంచెం పల్చగా చేస్తాం. ఇప్పుడు మూత పెట్టుకోకుండా ఇలా ఓపెన్గానే కుక్ చేసుకోవాలి ఇంకొక 7-8 నిమిషాలు. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఉడికించుకుందాం. తర్వాత మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా ఇప్పుడు వేద్దాం, బాగుంటుంది చాలా. ఇప్పుడు సాంబార్ మరుగుతుంటే కిచెన్ అంతా సాంబార్ ఫ్లేవర్ నిండిపోతుంది. మామూలుగా సాంబార్ చేస్తే అయితే మనం కొంచెం బెల్లం లేదా కాస్త షుగర్ వేసుకుంటాం. ఈరోజు మనం గుమ్మడికాయ వేసాం కాబట్టి నేను బెల్లం వేయట్లేదు. మీరు కనుక టేస్ట్ చూసుకొని కొంచెం పుల్లగా ఉంది అనుకుంటే లేదా కొంచెం చక్కెరన్న బెల్లం అన్న వేస్తే బాగుంటుంది అనుకుంటే మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సాంబార్ ఇలా బాగా ఉడకాలన్నమాట. ఆహా, గుమ్మల్లా ఆడిపోతుందండి. టేస్ట్ చూద్దాం. కారం, ఉప్పు, పులుపు, గుమ్మడికాయ నుండి వచ్చిన తీపి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇందులో మనం కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాం కదా, కొంచెం స్పైసీగా టేస్టీగా చాలా బాగుంది. ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ నాణ్యమైన మిరపకాయలతో తయారు చేస్తారు. ప్రతి ఒక్క వంటకానికి సరైన దమ్ముని జోడించి దానిని ధూమ్ధార్గా చేస్తుంది. బాగా ఉడికిన తర్వాత ఇంకా లాస్ట్లో చివరిలో మళ్ళీ మనం కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. సాంబార్ బాగా మరగాలండి. చివరగా ఒక 10 నిమిషాలు మరిగిస్తే సూపర్గా ఉంటుంది. ఆరోమానే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు పైనుండి కొత్తిమీర యాడ్ చేద్దాం. గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోవడం. సాంబార్ తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె వేడి చేసుకొని అందులో నూనె వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కాస్త వేగిన తర్వాత ములక్కాడ ముక్కలు వేసి గుమ్మడికాయ ముక్కలు, వంకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి కలిపి కాస్త మగ్గిన తర్వాత ఆశీర్వాద్ పసుపు, కరివేపాకు, క్యాప్సికం ముక్కలు, టమాటో ముక్కలు, ఉప్పు, ఇంగువ వేసి కాస్త మగ్గాక చింతపండు గుజ్జు పోసి తగినన్ని నీళ్లు పోసి ఆశీర్వాద్ కారప్పొడి, ఆశీర్వాద్ ధనియాల పొడి వేసి కలిపి మూత పెట్టి మరగనివ్వాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ.